హాయ్. సో, ఇవాల్టి వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ కోసం తెలియజేద్దామని వచ్చాను. సో, అదేంటంటే రీసెంట్‌గా మనకి వెన్స్‌డే నారా లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ 10th క్లాస్ ఎస్ఎస్‌సి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా! సో, దానికి సంబంధించి చాలామందికి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అప్డేట్స్ కోసం అడుగుతున్నారు. సో, రీకౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఏప్రిల్ 24th నుంచి అప్లై చేసుకోవాల్సిందిగా ఆల్రెడీ ఇచ్చేశారు. సో, 24th నుంచి మే 1st వరకు టైం అయితే ఉంది మనం అప్లై చేసుకోవడానికి. సో, ఇన్‌కేస్ రీకౌంట్ చేయించుకోవడానికి అనుకుంటే మార్క్స్‌ని రీకౌంటింగ్ అనమాట. అంటే కౌంట్ చేస్తారు మళ్ళీ ఒకసారి. సో, దానికోసం అయితే 500 పర్ సబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ కింద. ఇన్‌కేస్ రీవాల్యుయేషన్ అంటే రీవెరిఫికేషన్ ఆ పేపర్ ఒకసారి మనకిస్తారు. మనం మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఎక్కడైనా మార్క్స్ పడకపోయినా, లేదు మనం బాగా రాసాము అనే డౌట్ మనకున్నా, సరిగ్గా మార్క్స్ వేయలేదు అనే డౌట్ మనకున్నా రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. సో, ఇదైతే ఈచ్ సబ్జెక్ట్‌కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్. సో, ఒక సబ్జెక్ట్‌కి 1000 రూపీస్ అనమాట. సో, రీవాల్యుయేషన్ అంటాం, దాన్ని రీవెరిఫికేషన్ అని కూడా అంటాం. సో, ఎవరికైనా రీవాల్యుయేషన్ కానీ లేదా రీకౌంటింగ్ కానీ కావాలి అనుకుంటే 500 రూపీస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఫర్ రీకౌంటింగ్. రీవాల్యుయేషన్కి అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి 1000 రూపీస్ అండ్ మే 1st ఈస్ ద డెడ్లైన్, లాస్ట్ డేట్ టు అప్లై. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను, లేదు అంటే కమెంట్లో అయినా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.